దీనికంటే ఓపెన్ ఈ దొంగతనం ఏముంటుంది? దీనికంటే పెద్ద దొంగతనం కావాలా మీకు? ఇంకా కుల్లం కుల్ల నీ ప్రభుత్వం ఏం చేస్తున్నది 15 ఏళ్ళ నుంచి? అటువంటి ఆఫీసర్లు ఎందుకు కంటిన్యూ అవుతున్నారు? ఇల్లు కడితేనే చిన్న చిన్న క్రాక్స్ వస్తాయి. అంత పెద్ద ప్రాజెక్ట్ అన్నప్పుడు వస్తాయి సహజంగా. వాటిని రిపేర్ చేసుకోవాలి కదా, దాన్ని పెద్ద భూతత్వంలో పెట్టి చూస్తున్నారు ఏంటి అన్నారు. ఒళ్ళు బాగా కొవ్వెక్కితే ఇటువంటి వస్తాయి జవాబులు. ఒళ్ళు బాగా కొవ్వెక్కితే వస్తాయి. ఫ్రీగా పైసలు వస్తే ఇట్లా ఒళ్ళు కొవ్వెక్కుతుంది. కష్టపడి పైసలు సంపాదిస్తే కొవ్వెక్కదు ఇట్లా. నేను బ్యూటీ పార్లర్ పెట్టి 100 కోట్లు సంపాదించాలంటే నమ్మొచ్చా? ఉద్యోగం చేసుకుని 1000 కోట్లు సంపాదించాలంటే నమ్మొచ్చా? ఇప్పుడు ఈ రథోత్సవ సభ ఎంత ఎస్టిమేషన్, ఎంత ఖర్చుది? 100 కోట్లు. 100 కోట్లు ఏడుకలు వచ్చినాయి. కేటీఆర్ ఉద్యోగం చేసాడు అమెరికాలో, అట్లా వచ్చినాయా? బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి వచ్చినాయా? లేకపోతే దుబాయ్ శేఖర్ ఆ టైంలో సంపాదించింది వచ్చినాయి? నువ్వు ఎంక్వైరీ చేస్తే సీనియారిటీ సంగతి తెలుస్తుంది ఫస్ట్. సమర్థవంతులు కాబట్టి ఇంత పెద్ద స్కామ్ అయినా కదనే. అసమర్థులు అయితే ఇట్లా చేస్తారా? ఎంత సమర్థత ఉంటే ఇట్లా చేయాలి? మితిమీరిన సమర్థత ఇది. ఇప్పుడు రేపు చెప్పండి. ఈరోజు కాళేశ్వరం సంబంధించిన దాంట్లో కీలకంగా పనిచేసిన అధికారుల పైన ఏసీబీ సోదాలు చేసింది. దాంట్లో హరిరామ్కి సంబంధించినటువంటి ఇంట్లో ఉదయం నుంచి కూడా సోదాలు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ సోదాలు జరుగుతాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే కేసీఆర్కి దగ్గరైన మిత్రుడు ఎవ్వరు లేరు. ఈజ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్. నా ప్రీవియస్ ప్రెస్ మీటింగ్లో కూడా చెప్పిన మీరు, టికెట్లు మొత్తం 2018 కాంగ్రెస్ కేసీఆర్ డిస్ట్రిబ్యూట్ చేశాడు. అసలు రేపు సభ పెడుతున్నారు. ఏంది, ఏమి ఉత్సవము అంటే 25 ఏళ్ళు అయిందన్నా. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి 2 ఏళ్ళు లేదని నువ్వు అంటున్నావు. ఆయన కొడుకు ఆ కేసీఆర్ గదముక్కొని బిడ్డ కంటే ఎక్కువ తెలుసు నాకు వాళ్ళ పార్టీ. అది పెట్టినప్పటి నుంచి 2000 ఎప్పుడో ఒకట్లో పెట్టినా. పెట్టినప్పుడు ఉద్యమ పార్టీ. ఎవ్రీబడి బిలీవ్స్ ఇట్ వాజ్ అన్ ఉద్యమ పార్టీ. నేను కూడా ఐ ఆల్సో బిలీవ్ ఇట్ ఉద్యమ పార్టీ. 2004లో మొట్టమొదటిగా వాళ్ళు ఎలక్షన్లు కొట్లాడారు, జనరల్ ఎలక్షన్. అప్పుడు కూడా నేను చెప్తున్నా ఉద్యమ పార్టీ. 2009కి వచ్చేసరికి సీమాంధ్ర పార్టీలతోటి కుమ్ముక్కైనరు, అలయన్స్లకు పోయినరు, ఉద్యమం పక్కకు పడేసి. అది పొలిటికల్ పార్టీగా రూపుదిద్దుకుంది. అప్పుడు 2009లో పొలిటికల్ పార్టీగా రూపుదిద్దుకుంది. 2014లో పవర్లకు వచ్చిండ్రు. అప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకుంది. ఫ్యామిలీ దగ్గర మంత్రులు కొందరు, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేసుకొని మింగుడు మొదలుపెట్టిండ్రు. అందులో ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా 2014గా మారింది. 14లో 2019లో మళ్ళీ 18లో మళ్ళీ గెలవంగానే అది ప్యూర్లీ ప్రొపరేటరీ ఫామ్ అయింది. ప్యూర్లీ ప్రొపరేటరీ ఫామ్, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్ సన్ డాటర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా వీకెండ్ దూరమయ్యారు. సో ఉద్యమ పార్టీ, పొలిటికల్ పార్టీ, ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్, దెన్ ప్రొపరేటరీ ఫామ్. 2023కి వచ్చేసరికి అసలు వీళ్ళు పార్టీ ఉద్యమం కోసం అయితే పెట్టిండ్రు, ఆ తెలంగాణ పదమే తీసేసి అసలు దీనికి బేసిక్ ఫౌండేషన్ లేకుండా చేసేసారు. తెలంగాణది వీళ్ళకి సంబంధమే లేదు. దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్
టిఆర్ఎస్ ఆర్ బిఆర్ఎస్ వాట్ ఎవర్. పుట్టినప్పుడు ఏదైతే పార్టీ ఉన్ననో ఇవాళ ఉన్నదానికి అసలు ఏమీ లింకు లేదు. బేసిక్ స్ట్రక్చర్ ని మార్చేసారు వీళ్ళు. ఎట్లయితే బ్రదర్ రజతోత్సవ సభ మళ్ళీ నేను ఆల్టర్నేటివ్, నీ ఆల్టర్నేటివ్ వీడు కేసీఆర్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వాడు, మళ్ళీ కాంగ్రెస్ వాడికి నువ్వెట్లేదు ఆల్టర్నేటివ్ దేనికి ఆల్టర్నేటివ్? కొంత దొంగతనం ఇంకోటి కాపాడుతున్నావు. నువ్వు నీ ఉద్యమ పార్టీకి రజతోత్సవ సభనా, నీ పొలిటికల్ పార్టీకా, నీ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ కా, నీ ప్రొపరైటరీ ఫర్మ్ కా, అసలు కాదు తెలంగాణతో సంబంధం లేని బీఆర్ఎస్ కా, దేనికి రజతోత్సవ సభ? స్ట్రక్చర్ చేంజ్ అయినా మీరు అంటున్నారు. ఆ పార్టీలో కూడా కుమ్ములాటలు అంతర్గతంగా చాలా విభేదాలు ఉన్నాయి. ఒకవైపు కవిత, కేసీఆర్, హరీష్ రావు, ఇంకోవైపు కేసీఆర్ వీళ్ళందరూ వాళ్ళ